ఏంటనయ్యా నిద్ర పట్టట్లేదా? ఇదిగో టాబ్లెట్ వేసుకో. నాకేం వద్దురా. ఏమైందన్నయ్యా? ఎందుకలా ఉన్నావు? ఏదో పరాయి ఇంటికి వచ్చి పడుకున్నట్టుందిరా. నాకు ఇక్కడ నిద్ర పట్టట్లేదు. అసలు మనల్ని వదిలిచి ఇక్కడ ఉండటం ఏంట్రా? హాస్పిటల్లో స్పృహ లేకుండా పడుకున్నాను కాబట్టి తెలియలేదు. లేదంటే కాస్త స్పృహన్న వెంటనే లేచి వచ్చేవాణ్ణి. కనీసం ప్రశాంతంగా కూర్చోలేకపోతున్నాను. ఇదేమిల్రా? రే, మన ఇంటికి మనం వెళ్ళిపోదాంరా. ఇప్పుడు ఎలా వెళ్తామన్నయ్యా? ఆ ఇల్లు చిన్న రిపేర్లో ఉందని చెప్పాను కదా. మనం వెళ్ళి అక్కడ ఉండలేం. రేపు ఒక్కరోజు వెయిట్ చేయనయ్యా. ఎల్లుండి మన ఇంటికి మనం వెళ్ళిపోదాం. కాసేపు కూడా ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నానంటే రేపటి దాకా ఎదురు చూడడం ఏంట్రా? ఇక ఇంట్లో ఉండడం నా వల్ల కాదు. ఇప్పుడే మన ఇంటికి మనం వెళ్ళిపోదాంరా. నువ్వు అలా అంటే ఎలా అన్నయ్యా? నీకోసమే కదా నేను చెప్తుంది. ఇంట్లో పని జరుగుతుంది, దుమ్ము ధూళి అంతా ఇళ్ళంతా ఉంటుంది. డాక్టర్ గారు కూడా కొన్ని రోజులు నిన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పారు. అందుకే ఇంటికి తీసుకొచ్చింది. లేదంటే నేరుగా మన ఇంటికే వెళ్లేవాళ్ళం కదా. రేపొక్కరోజు ఆగనయ్యా, ఎల్లుండి వెళ్ళిపోదాం. ఇల్లు బాగు చేస్తుంటే బెడ్రూమ్కి ఏమవుతుందిరా? నా గదిలో నేను పడుకుంటాను. అంతగా అయితే అలైకెత్తు చెప్పి ఆ రూమ్ వరకే శుభ్రం చేయించుకుంటాను. నన్ను తీసుకెళ్తావా లేదా? అన్నయ్య, నా మాట వినన్నయ్య. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇల్లంతా చెత్త చెత్తగా ఉంటుంది. వదిన క్లీన్ చేయాలన్నా కష్టం. క్లీన్ చేసినా కూడా ఇంట్లో ఉన్న దుమ్ము ఎక్కడికి పోతుంది. నా కోసం ఒక్కరోజు వదిలేసి రేపు రాత్రి మన ఇంటికి తీసుకెళ్తాను. రే, ఏంట్రా నువ్వు ఏవో ఒకటి సాకులు చెప్తున్నావు. ఇక నా వల్ల కావట్లేదు. మా వల్ల మాత్రం అవుతుందా అన్నయ్య? మన ఇల్లు వదిలిపెట్టి మనం ఎప్పుడైనా బయట ఉన్నావా? ఏదో ఇలా ఉండాల్సి వచ్చింది. అదే అందరం బాధపడుతున్నాం. ఇదిగో ఈ టాబ్లెట్స్ వేసుకుని నువ్వు ప్రశాంతంగా పడుకో అన్నయ్య. అసలు నాకు ఈ యాక్సిడెంట్ అవడం ఏంటో, నేను వచ్చేసరికి ఇల్లు రిపేర్ అవడం ఏంటో, మనమంతా ఇక్కడికి రావడం ఏంటో, ఏమో నాకేం అర్థం కావట్లేదు. సరే, నిద్ర పట్టినప్పుడే పడుకుంటాను. నువ్వు వెళ్ళి పడుకోపో. ఏం చేయాలి? అన్నయ్యకి నిజం చెప్తే తట్టుకోలేడు. కానీ ఇలా ఎన్ని రోజులను సర్ది చెప్పగలుగుతాను? మాధవా, నీ పాటికి నువ్వు మాటిచ్చేస్తున్నావు. ఇప్పుడేం చేస్తావు? అటు ఆ రుద్రాణిని చూస్తేనేమో మనం మన ఇంటికి వెళ్తే ఇంటిని కూల్చేస్తాను అని బెదిరిస్తుంది. ఇటు బావగారిని చూస్తేనేమో మన ఇంటికి వెంటనే వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండలేను అని చెప్తున్నారు. నువ్వేమో రేపు వెళ్ళిపోదామని మాటిచ్చేశావు. ఏ ధైర్యంతో చెప్తున్నావు? ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఎలా కుదురుతుంది మాధవా? లేదు భూమి, అబద్ధాలతో అన్నయ్యని ఎక్కువ రోజులు నమ్మించలేం. ఆ విషయం నాకు అర్థమవుతుంది మాధవా. కానీ అక్కడ పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు కదా. రేపటికల్లా తీసుకెళ్తానన్నావు. ఎలా తీసుకెళ్తావు? మనం వెళ్తే వాళ్ళు రానిస్తారా? బావగారికి పెద్ద పెద్ద విషయాలేమీ తెలియకూడదు. ఆయన తట్టుకోలేని సంఘటనలు ఆయన ముందు జరగకూడదు అని డాక్టర్ గారు చెప్పారు. ఆయన్ని తీసుకెళ్లి వాళ్లతో గొడవ పడుతూ ఉంటే అది చూసి బావగారికి ఏమైనా అయితే? అన్నయ్యకి ఏమీ తెలియకూడదు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మనమంతా మన ఇంటికి వెళ్ళిపోవాలి. అసలేం జరిగిందిరా? అంత పట్టుదలగా రేపటికల్లా వెళ్ళిపోవాలి అంటున్నావు? వాణ్ణి చూస్తే వెళ్దాం వెళ్దాం అంటున్నాడు. ఈ ఇంటికొచ్చిన దగ్గర నుంచి ఎవ్వరికి ఇంట్లో ఉండాలన్నా ఉండబుద్ధి కావట్లేదు. కానీ బయటకు వెళ్ళలేని పరిస్థితి. మనం మన ఇంట్లో అడుగు పెట్టకుండా చేయడానికి, మన ఇల్లు మనది కాకుండా చేయడానికి ఆ రుద్రాని వాళ్ళు చాలా పెద్ద స్కెచ్ వేశారక్క. అదే మనిషిరా, రూపాయి వాడుకోకుండానే వడ్డీల మీద వడ్డీలేసింది. ఇప్పుడు మన ఆస్తిని కూడా లాగేసుకుంది. రక్త పిశాచిలాగా
మన రక్తం మొత్తం తాగే వరకు అది వదిలిపెట్టేలాగా లేదు. రే మాధవ, ఆ దుర్మార్గులు మన ఇంటిని కూల్చాలని చూస్తున్నారేమో. ఆ ఇల్లు నా ప్రాణురా. ఆ ఇంటిని వదిలిపెట్టి బయటికి వచ్చే పరిస్థితి వస్తుందని నేను ఏనాడు అనుకోలేదురా. నా చివరి శ్వాస కూడా ఆ ఇంట్లోనే వదలాలని కోరుకునేదాన్ని. అలాంటిది ఆ ఇల్లు వదిలేసి ఇక్కడికి వచ్చేసాం. పెద్దదాన్ని కాబట్టి, ఏమీ చేయలేని చేతకాని దాన్ని కాబట్టి పిల్లలు మీరే చూసుకుంటారులే అని మౌనంగా నాలో నేనే బాధపడుతున్నాను. నేనేడిస్తే పిల్లలు మీరేమైపోతారోనని బాధని దిగమింగుకుంటున్నాను. కానీ ఇక నా వల్ల కావడం లేదురా. అమ్మా ఊరుకోమ్మా. అత్తయ్య ఊరుకోండి అత్తయ్య, ఏమి కాదత్తయ్య. ఏం కాదని ఎలా ఊరుకోమంటావమ్మా? ఆ రాక్షసి ఇల్లు కూడా కూల్చాలని చూస్తుంది అంటే ఎంత కక్ష కట్టుందో చూసావా? ఆ ఇంట్లో చిన్న ఇటుక రాయి ఊడిపడినా నా మనసు తట్టుకోలేదమ్మా. నా బిడ్డలెంతో నాకు ఆ ఇల్లు కూడా అంతే. నేను చస్తే నా బిడ్డల ఒడిలో చావాలని ఎలా కోరుకుంటానో, నేను చచ్చాక ఆ ఇంట్లోనే పడుకోవాలని నేను అలాగే కోరుకున్నానమ్మా. అమ్మా, మాధవ, నేను నోరు తెరిచి ఎప్పుడు నాకిది కావాలని మిమ్మల్ని అడగలేదురా. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఆ ఇల్లు మనది, మన కిందే ఉండాలి. నా ప్రాణాలంటూ పోవడం జరిగితే ఆ ఇంట్లోనే పోవాలిరా. నా శవాన్ని ఆ నట్టింట్లోనే పడుకోబెట్టాలి. అమ్మా అత్తయ్య, ఇంతకు మించి జీవితంలో నా కోసం మీరేమీ చెయ్యొద్దు, చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏంటమ్మా మాటలు? ఊరుకోమ్మా. అమ్మా, నువ్వేం బాధపడద్దు. మీరంతా కోరుకున్నట్లే అందరినీ మన ఇంటికి తీసుకెళ్తాను, అది రేపట్లోపే. రేపట్లోపా? ఎలా తీసుకెళ్తావురా? ఎలా అనేది నేను ఇప్పుడే ఏం చెప్పలేను, కానీ అన్నయ్యకు ఇచ్చిన మాట కోసం, ఏనాడు అడగని అమ్మ అడిగిన కోరిక కోసం నేను ఈ పని చేసి తీరుతాను. ఇక ఈ విషయం గురించి మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపోండి.